దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఇంగ్లాండ్ అబ్బా! అసలు ఇంగ్లాండ్‌కి అయితే నిజంగా ఇది డేంజర్ బెల్స్ భయ్య. ఎందుకనంటే ముందు ఐసీసీ చాంపియన్‌షిప్ ట్రోఫీ ఉంది. దానికి ముందు ఇండియాతో టీ20 సిరీస్ ఓడిపోయింది. ఇప్పుడు ఇండియాతో ఓడిఐ సిరీస్ కూడా ఫస్ట్ మ్యాచ్‌లోనే ఇంత ఘోర విఫలం చెందడం అనేది ఐసీసీ ముందు ఇది చాలా నిజంగా డేంజర్ బెల్స్ ఇంగ్లాండ్‌కి అయితే నిజంగా. ఎందుకనంటే ఆళ్ళు గనుక ఫామ్ అయితే కోల్పోయారనుకో ముందు ముందు చాలా కష్టం అయిపోతది. మరి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ చాలా జరిగింది భయ్య. చాలా ఏం జరిగిందనంటే హర్షిత్ రాణా 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ శుభ్మన్ గిల్ అండ్ శ్రేయస్ అయ్యారు. ఏం ఆడిరు భయ్య నిజంగా. జబర్దస్త్ ఆడిరు. అక్షర్ పటేల్ కూడా అండ్ మరి ఇంగ్లాండ్ నుంచి ఎవరు ఆడిరు, మరి ఇండియా నుంచి ఎవరు ఆడిరు, ఫుల్ డీటెయిల్ గా తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం, లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ నాగ్పూర్ లో జరిగింది. మ్యాచ్ అయితే ఫస్ట్ అయితే ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఎవరైనా బౌలింగ్ తీసుకుంటారు, కానీ ఇంగ్లాండ్ వాళ్ళు ఏందో మరి సర్ప్రైజ్ చేసారు మన వాళ్ళని అయితే. ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేద్దాం అనుకుని బ్యాటింగ్ చేశారు. మరి బ్యాటింగ్ చేసి అయినా మరి మంచి రన్స్ కొడతలేము అనుకుంటే అట్లా లేదు. వాళ్ళు ఏం చేశారు, 248 రన్స్ చేసి ఆల్అౌట్ అయిపోయారు. వాళ్ళు 248 రన్స్ కొట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బౌలర్లు అయితే వాళ్ళ మీద విరుచుకపడ్డారు భయ్య. ఫస్ట్ నాగ్పూర్ లో పిచ్ అయితే బౌన్సింగ్ ఉంది, జబర్దస్త్ బౌలింగ్ కి బ్యాటింగ్ కూడా మంచిగా ఉన్నది. కానీ ఎవరైనా టాస్ గెలిచిన తర్వాత చేసింగ్ తీసుకుంటారు, లాస్ట్ లో డ్యూ వస్తుంది అని చెప్పేసి. కానీ ఈ మ్యాచ్ లో డ్యూ అయితే ఏం రాలేదు భయ్య. ఫస్ట్ 248 రన్స్ అయితే వాళ్ళు చేసిర్రు. అండ్ ఇక్కడ ఇంకోటి కింగ్ కోహ్లీ అయితే మ్యాచ్ ఆడతాడు అని చెప్పేసి అనుకున్నాం, కానీ మన విరాట్ కోహ్లీ అయితే మ్యాచ్ ఆడలేడు భయ్య. వెరీ డిసప్పాయింట్మెంట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికి అండ్ నాకు కూడా, ఎందుకంటే నేను కూడా కోహ్లీ ఫ్యాన్ కాబట్టి. కాకపోతే ఒక నీ ప్రాబ్లం ఉండడం వల్ల, నిగిల్ ఉండడం వల్ల ఆడలేకపోయాడు. నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా ఆడతాడు. ఈ మ్యాచ్ ఆడలేడు, కొంచెం బెస్ట్ తీసుకుని నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా ఆడతాడు. మరి ఇంగ్లాండ్ బ్యాటింగ్ వచ్చి 248 రన్స్ చేసి ఆల్అౌట్ అయింది భయ్య. దీనికంటే ముందు ఒక చిన్న సజెషన్, అది సజెషన్ అని కాదు, ఒక చిన్న రిక్వెస్ట్ అంతే. నా వీడియోస్ ని 93% మెంబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నారు భయ్య. మీ నుంచి నాకు కావాల్సింది ఒకటే, ఒక సపోర్ట్ మాత్రమే. ఒకటి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్న నా వీడియోని అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 248 రన్స్ చేసి అయితే ఇంగ్లాండ్ అయితే ఆల్అౌట్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ కి మనకు బెండాకెటెడ్ ఫిలిప్ సాల్ట్ వచ్చిర్రు భయ్య. వచ్చిన దాని నుంచి ఎప్పుడైతే టీ20 సిరీస్ లో ఎక్కడైతే ఆపేసిర్రో అక్కడ నుంచి స్టార్ట్ చేసి చూడు, వాళ్ళు వచ్చినప్పటి నుంచి కొడుతూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 7-8 ఓవర్స్ లోనే 74-75 రన్స్ అయితే కొట్టిరు. మరి దాని తర్వాత ఫిలిప్ సాల్ట్ ఒకటే ఓవర్ లో హర్షిత్ రాణా, నిజంగా ఇక్కడ హర్షిత్ రాణా గురించి ఒక మాట్లాడుకోవాలి. హర్షిత్ రాణా అసలు హర్షదీప్ సింగ్ ప్లేస్ లో హర్షిత్ రాణాని తీసుకోవడం నిజంగా హర్షిత్ రాణాకి అయితే ఒక మంచి అవకాశం భయ్య. అదే అవకాశాన్ని హర్షిత్ రాణా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఏ విధంగా ప్రూవ్ చేసుకున్నా ముందు ముందు నా వీడియోలో తెలుస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఫస్ట్ అయితే ఫిలిప్ సాల్ట్ హర్షిత్ రాణా బౌలింగ్ లో 26 రన్స్ కొట్టిండు భయ్య ఒకటే ఓవర్ లో. 6-4 6-4 6 ఒక డాట్ బాల్. 26 రన్స్ కొట్టిన తర్వాత మళ్ళీ హర్షిత్ రాణా ఏమైనా కంబ్యాక్ ఇచ్చిండు అసలు. దాని తర్వాత ఫిలిప్ సాల్ట్ ఇంత చీప్ గా అవుట్ అయిపోతాడా, రన్అట్ అయ్యిండు భయ్య. ఇంత చీప్ గా అవుట్ అయిపోతాడా అని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అందుకనంటే మన ఆపోజిట్ పర్సన్ ని చూడాలి, అతను మరి రన్నింగ్ వస్తుందా ఏదైనా చూడాలి. చూడకుండా పరిగెత్తింది కాబట్టి అక్కడైతే భారీ మూల్యం చెల్లించిండు మనకు శ్రేయస్ అయ్యారు. ఎందుకంటే బౌండరీ దగ్గర నుంచి త్రో చేసిండు డైరెక్ట్ గా, వికెట్ అయితే పోయింది ఫిలిప్ సాల్ట్. ఎప్పుడైతే ఫిలిప్ సాల్ట్ వికెట్ పోయిందో అక్కడ నుంచి మళ్ళీ కొలాప్స్, ఇంగ్లాండ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. దాని తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్ కానీ, దాని తర్వాత వచ్చిన జోయ్ రూట్ అండ్ జాస్ బట్లర్, వాళ్ళిద్దరి మధ్య కొంచెం పార్ట్నర్షిప్ జరిగింది. కొంచెం ఉన్నారు సీనియర్ ప్లేయర్, వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది ఇంగ్లాండ్ వాళ్ళకి కాబట్టి వాళ్ళు కొంచెం మంచిగా ఆడారు. దాని తర్వాత జోయ్ రూట్ అవుట్ అయిన తర్వాత జాకో బెతల్ వచ్చింది చూడు, మళ్ళీ జాస్ బట్లర్ కి జాకో బెతల్ కి మధ్య పార్ట్నర్షిప్ జరిగింది. అందుకే వాళ్ళు 240 రన్స్ అయితే కొట్టగలిగారు. ఫస్ట్ జాస్ బట్లర్ 50 హాఫ్ సెంచరీ రన్స్ చేసిన తర్వాత ఎంత చీప్ అవుట్ అయిపోయింది భయ. నిజంగా మంచి షాట్, వాళ్ళు మంచిగా కొడతలేమో అనుకున్నాను 6, కాకపోతే క్యాచ్ అవుట్ అయిపోయాడు జాస్ బట్లర్. నిజంగా వెరీ డిసప్పాయింట్మెంట్ ఇంగ్లాండ్ వాళ్ళకి. దాని తర్వాత జాకో బెతల్ కానీ జబర్దస్త్ ఆడిండు, 51 రన్స్ 53 రన్స్ చేసిండు జాకో బెతల్ కూడా. లాస్ట్ కి జడేజా బౌలింగ్ లో అయితే ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యి వెనుదిరిగి వెళ్ళిపోయిండు. దాని తర్వాత వచ్చిన లివింగ్ స్టోన్ కానీ వీళ్ళంతా ఏం ఆడలేకపోయారు. బెడన్ కార్స్ కానీ, లివింగ్ స్టోన్ అయితే నిజంగా ఎంత పూర్ పర్ఫార్మెన్స్, అసలు అంత మరీ ఆలోచించని షాట్స్ కొట్టుతున్నాడు అంటే లివింగ్ స్టోన్ నిజంగా చాలా డేంజర్ వేస్తాయి, చాలా డేంజర్ సైడ్స్. ఇట్లా ఆడితే కష్టమే ప్లేయింగ్ 11 లో మాత్రం ఉండడం. అండ్ దాని తర్వాత వచ్చిన అంత బౌలర్లే కాబట్టి జోఫ్రా ఆర్చర్ చూడండి లాస్ట్ లో ఆల్మోస్ట్
20+ రన్స్ అయితే చేసిండు జోఫ్రా ఆర్చర్. 4-6. హార్దిక్ పాండ్యా ఓవర్లో అయితే 4-6 జబర్దస్త్ కొట్టిండు భయ్, మంచిగా కొట్టిండు. వచ్చినంత సేపు ఆడినంత సేపు అయితే ఒక మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడిండు జోఫ్రా ఆర్చర్. అందువల్లనే 248 రన్స్ అయితే చేసారు. మరి ఇప్పుడు మన ఇండియా వాళ్ళు ఎవరెవరు వికెట్లు తీసుకున్నారంటే నాకు ఒకటి నచ్చింది ఏంటంటే భయ్య, హర్షిత్ రాణా అండ్ జడేజా. షమీకి ఒక వికెట్ అయితే పడ్డది లాస్ట్ లో. షమీకి అప్పటి నుంచి అనుకుంటూనే వచ్చినాం, ఇంకా వికెట్ వస్తలేదు, కొంచెం రన్నింగ్ లో కొంచెం స్లో ఉన్నది అంటే ఇంకా ఇంజురీ అయింది కదా, ఇంజురీ నుంచి ఇంకా కోలుకోలేడా అని చెప్పేసి మాట్లాడుతున్న సమయంలో ఒక వికెట్ అయితే వచ్చింది మొహమ్మద్ షమీకి. ఎండ్ ఆఫ్ ద డే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక వికెట్ వచ్చింది కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కానీ హర్షిత్ రాణా నిజంగా డిప్యూటెంట్ ప్లేయర్స్ హర్షిత్ రాణా అండ్ జైస్వాల్. హర్షిత్ రాణా ఎప్పుడైతే టెస్ట్ లో కూడా డెబ్యూట్ ప్లేయర్ గా ఆడిండో, అంటే వర్సెస్ ఆస్ట్రేలియా తోటి పెర్త్లో ఆడిండో, అప్పుడు కూడా 3 వికెట్స్ తీసిండు, ఆల్మోస్ట్ 48 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ అయితే తీసిండు. అండ్ దాని తర్వాత T20లో కూడా మొన్న కన్కషన్ లో వచ్చిండు, 3 వికెట్స్ తీసిండు, 33 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసిండు. అక్కడ కూడా మొత్తం మ్యాచ్ మొత్తం టర్న్ చేసిండు. అండ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 3 వికెట్స్ ఇక్కడ కూడా తీసిండు. ఫస్ట్ ప్లేయర్ ఇండియా నుంచి అయితే నిజంగా ఫస్ట్ డెబ్యూట్ ప్లేయర్ గా వచ్చి 3 వికెట్స్ తీయడం అక్రాస్ ఆల్ ఫార్మాట్స్, టెస్ట్ కానీ, ఓడిఐ కానీ, T20 కానీ. ఫస్ట్ ప్లేయర్ హర్షిత్ రాణా నిజంగా వచ్చిన అవకాశాన్ని ఇంత మంచిగా ప్రూవ్ చేసుకున్నారంటే నిజంగా హర్షిత్ రాణాకి హ్యాట్స్ ఆఫ్ భయ్యా. ఎంతో హార్డ్ వర్క్ చేస్తే గానీ ఇలాంటి అవకాశాలు రావు. వచ్చిన అవకాశాన్ని ఎవరైతే ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. లేకపోతే వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఇన్ని కోట్ల మందిలో ఆ ప్లేయింగ్ 11 ఇండియాకి ఆ అవకాశం వచ్చిందంటే నిజంగా చాలా అదృష్టం. ఆ అదృష్టం అయితే ప్రూవ్ చేసుకుంటూ హర్షిత్ రాణా. అండ్ ఎండ్ ఆఫ్ ద డే 248 రన్స్ చేసి అయితే ఇంగ్లాండ్ వాళ్ళు ఆల్అౌట్ అయ్యారు. దాని తర్వాత ఇండియాలో బ్యాటింగ్ వచ్చింది చూడు, ఫస్ట్ ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ. ఎస్ఎస్వి జైస్వాల్ కి అయితే నిజంగా జోఫ్రా ఆర్చర్ వేసే బౌలింగ్ అయితే మొత్తం బీట్ అయిపోయింది భయ్య. అసలు ఎట్లా ఆడాలా ఏంది అసలు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే బాల్ అట్లా బౌన్స్ అయిపోతుంది, అంత స్పీడ్ వేస్తాడు జోఫ్రా ఆర్చర్ కూడా. అయినా కానీ అడపా ఏదో 2-3 4 అయితే కొట్టిండు ఎస్ఎస్వి జైస్వాల్. దాని తర్వాత అయితే అవుట్ అయిపోయాడు, కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ రోహిత్ శర్మ గురించి మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పినాం, ప్రివ్యూ వీడియోలో. కొంచెం ఫామ్ అయితే టెంపరీ కానీ క్లాస్ ఇస్ పర్మనెంట్ అన్నట్టు రోహిత్ శర్మకి కొంచెం ఫామ్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ నుంచి ఆ ఫామ్ అనేది లేదు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా కొంచెం కంబ్యాక్ ఇస్తాడేమో అనుకుంటే సేమ్ అదే విధంగా రాంగ్ షాట్ ఆడి కొంచెం టాప్ ఎడ్జ్ లో తగిలి అక్కడనే క్యాచ్ తీసి అవుట్ అయిపోయాడు రోహిత్ శర్మ. కానీ ఇట్లా కెప్టెన్ ఇట్లా ఆడడం అనేది నిజంగా బ్యాడ్ లక్. మనకు నెక్స్ట్ మ్యాచ్ లో అయినా మంచిగా ఆడాలని చెప్పేసి, కోహ్లీ కూడా వస్తాడు కాబట్టి మంచిగా ఆడాలని చెప్పేసి అయితే అనుకుందాం మనం అందరం. అండ్ మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ కూడా కామెంట్ చేయండి భయ్య. మరి దాని తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఏం ఆడిండే భయ్య, నిజంగా ఒక్కొక్క షాట్ ఆడుతుంటే బ్యూటిఫుల్ షాట్, ఒక్కొక్క షాట్ అసలు. జోఫ్రా ఆర్చర్ ని కొట్టిన 2 6లు లాస్ట్ అయితే నిజంగా మస్తు అనిపించినాయి భయ్య. ఎప్పుడైతే జోఫ్రా ఆర్చర్ షార్ట్ బాల్ వేసిందో, శ్రేయస్ అయ్యర్ కి షార్ట్ బాల్ కొంచెం వీక్నెస్ కాబట్టి షార్ట్ బాల్ వేసినప్పుడు 6 కొట్టిండు చూడు. ఎటు కొట్టమంటావు చెప్పు, లాంగ్ అన్నా, లాంగ్ ఆఫ్, మిడ్ వికెటా, ఓవర్ మిడ్ వికెటా, లేకపోతే స్క్వేర్ లెగ్, రివర్స్ స్వీపా, లేకపోతే స్కూప్ షాటా, లేకపోతే అప్పర్ కట్టా. ఈ షాట్ భయ్య అన్ని షాట్లు ఆడిండు, ఆల్మోస్ట్ అన్ని షాట్లు ఆడిన శ్రేయస్ అయ్యర్. కానీ ఒక్కొక్క షాట్ మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా ఆడింది నిజంగా. నిన్న మీరు మ్యాచ్ కనుక చూసుంటే మీకు అర్థమవుతుండే, జబర్దస్త్ ఆడిండు ఒక్కొక్క షాట్ మాత్రం శ్రేయస్ అయ్యర్. హాఫ్ సెంచరీ చేసిండు, దాని తర్వాత అవుట్ అయిపోయిండు. కానీ ఆల్మోస్ట్ ఒక 160 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేసిండు, జబర్దస్త్ ఆడిండు శ్రేయస్ అయ్యర్. అండ్ దాని తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ అని అక్షర్ పటేల్. ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత శుభ్మన్ గిల్ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు యాజ్ ఎ వైస్ కెప్టెన్ కాబట్టి. ఆల్మోస్ట్ ఒక 82 రన్స్ అయితే చేసిండు శుభ్మన్ గిల్. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ చేసిండు. దాని తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా హాఫ్ సెంచరీ చేసిండు. అందుకే మనం ఆల్మోస్ట్ 38.1 ఓవర్స్ తోనే మొత్తం చేజ్ చేసినాం స్కోర్ అనేది. వాళ్ళు 248 చేస్తే మనం 251 చేసినాం. దాని తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కానీ, జడేజా కానీ, హార్దిక్ పాండ్యా ఒక 6 చేసిండు. అండ్ దాని తర్వాత రవీంద్ర జడేజా కూడా 2 4 కొట్టి మనకైతే విజయం అయితే అందించారు భయ్య. ఎండ్ ఆఫ్ ద డే ఇండియా అయితే మ్యాచ్ అయితే గెలిచింది. మనకైతే ఇది మంచి సైన్సే, ఎందుకంటే ముందు ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కాబట్టి మనకైతే ఇది మంచి సైన్సే. సేమ్ ఇట్లానే ఆడాలని చెప్పేసి అనుకుందాం, దాంట్లో కూడా ఆడి గెలవాలని చెప్పేసి అనుకుందాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఎట్లాగో ఇండియా వాళ్ళు తగ్గేదలే, కానీ ఇంగ్లాండ్ ఎట్లా కంబ్యాక్ ఇస్తుందో చూద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళని చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నాకు కావాల్సింది ఒకటి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.